ఎంత పెద్ద కేసు అయినా కానీ ప్రాథమికంగా రిమాండ్కి వెళ్ళిన తర్వాత బెయిల్ అనేది రావటం అనేది సహజం. శిక్ష పడినప్పుడు ఇంతకాలం అనేది శిక్ష ఉంటుంది. కోర్టుకి అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ వచ్చింది, ఇన్ని రోజులకు వచ్చింది అనేది ఇట్స్ న్యాచురల్ కోర్స్ ఆఫ్ జస్టిస్. అది దాని గురించి వక్రీకరించడం కరెక్ట్ కాదు. ఒకటి. నెంబర్ 2, మేమే తప్పు చేయలేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము చెప్తున్నాను, ఆ రిపోర్టు సిట్ రిపోర్టు మీరు బహిర్గతం చేయగలరా? ఉంటే మీరు కల్తీ జరగలేదు అనేటువంటి వాడు ఏమన్నా సిట్ రిపోర్ట్ వాడారా? ప్రతి పేజీ మీద డిబేట్ చేయడం నేను సిద్ధం. మీరు కల్తీ చేశారు, అసలు నెయ్యే వాడలేదండి. ఒక మాట చెప్పాలంటే పాలు లేదు, పెరుగు లేదు, నెయ్యి లేదు, వెన్న లేదు, కెమికల్స్ వాడారు, కల్తీ చేశారు. దానిలో ఫ్యాట్, ఇది జంతు సంబంధించినటువంటి కొవ్వు అవశేషాలు కూడా ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్లో ఉన్నాయనేది మాకు తెలిసిన సమాచారం. మీరు లేదు అనేదానికి ఎలా చేస్తారు? 2022లో మీకు వచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్స్ ప్రకారం ఇందులో కల్తీ జరిగిందని చెప్తే మీరు దాన్ని ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టలేదు? నెంబర్ 1. ఆ తర్వాత మీరు అర్హత లేని కంపెనీకి, అది ఇనెలిజిబుల్ ఉన్నటువంటి కంపెనీకి ఎందుకు ఎలిజిబిలిటీ కల్పించారు? ఎవరి కోసం లబ్ధి చేశారు? చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి, ఈ జిల్లా వ్యక్తి సుబ్బారెడ్డి గారి పిఏ చిన్నప్పన్న అకౌంట్లోకి 4,60,00,000 పైచీలకు డబ్బులు ఎందుకు ట్రాన్స్ఫర్ అయినాయి? ఇది బోలేబాబా అకౌంట్ నుంచి ఎలా వచ్చినాయి? దానికి మీరు సాక్షి ఎలా వచ్చినాయి? మీరు ఇతని మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఆ డబ్బు ఎక్కడికి పోయింది? దీనికి మీకు సంబంధం లేదా? ఈరోజు రిపోర్ట్లో మేమేదో అక్రమాలు చెప్పామంటున్నాం. ఎస్, ఆ రోజు ఇచ్చినటువంటి ఎన్డీడీబీ రిపోర్ట్లు వాటి ప్రకారం మేము మాట్లాడాం. ఈరోజు కూడా రిపోర్టు మేము పూర్తి కాపీ వచ్చిన తర్వాత మేము చెప్తామని చెప్పాం. మీ దగ్గర కాపీ ఉంటే మీడియాకు ఇచ్చి, మీ సొంత మీడియా ఉంది కదా, పేజ్ మీద ప్రతిదీ పెట్టి విశ్లేషణ పెట్టండి. అందులో ఎక్కడైనా ఇక్కడ కల్తీ జరగలేదు, ఇక్కడ జంతు సంబంధించిన అవశేషాలు లేవు అని మీరు ఏమైనా రిపోర్ట్ ఉందా? డిబేట్ చేస్తారా? ధైర్యంగా రండి విత్ రిపోర్ట్, డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దానిలో ఉన్నాయి. అక్కడ నెయ్యే లేదు, దానిలో నెయ్యి వాసన కోసం కూడా కెమికల్స్ వాడారు. కెమికల్స్తో నెయ్యి తయారు చేసి దేవుణ్ణి అపహాస్యం చేశారు. విశ్వవ్యాప్తంగా నేను ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, చైర్మన్గా చేసిన వ్యక్తి, ఇది చాలా పవిత్రము, భక్తులను విశ్వవ్యాప్తంగా దేవదేవుని భక్తులందరి యొక్క మనోభావాల్ని దెబ్బతీసిన మాట వాస్తవం కదా? మీకు కానీ మీ నాయకుడికి కానీ వెంకటేశ్వర స్వామి మీద మొత్తం మీద హిందూ మొత్తం మీద గౌరవం ఉంటే ఇలాంటి తప్పుడు పనులు మీరు ఎందుకు చేశారు? ముఖ్యమంత్రి అయినా సరే హిందూ మత విశ్వాసం మీద సంతకం పెట్టి రావాలి అంటే ఆ రోజు మీరు సంతకాలు పెట్టాల, బుల్డోజ్ చేసేసారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వచ్చారు. మొన్న ప్రతిపక్షాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా సంతకం పెట్టాలి, హిందూ మతం మీద విశ్వాసం ఉన్నదని మీరు సంతకం పెట్టాలంటే సంతకం పెట్టాల్సి వస్తుందేమో. ఈరోజు మా చేతిలో అధికారం లేదు కాబట్టి తిరుమల పోవడం మానేశాడు మీ నాయకుడు. ఆ రోజు ఉన్నటువంటి దర్శనం చేసుకున్న వ్యక్తిలో సంతకం పెట్టడానికి ఏం చేయడం అవుతుంది? అబ్దుల్ కలాం ఆజాద్ గారే రాష్ట్రపతి కాబట్టి సంతకం పెట్టారు. మీకేమండి? రోజుకొక మాట, రోజుకొక విచిత్రం, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క మాట మాట్లాడుతున్నాడు. తప్పుడు కేసులు పెట్టాము. ఒక ఆయన అంటే నేను బయటకు వచ్చి నేను చంద్రబాబు నాయుడు గారి ఊర్లో ప్రాంతంలో పుట్టడమే మేము తప్ప. అదే మీరు అనుకుంటే ఇంతకుముందు మిమ్మల్ని ఎందుకు మేము చేయాల? ఇంతకుముందు ముఖ్యమంత్రి ఉన్నారు కదా, మేము అధికారంలో ఉన్నాం కదా, ఆ రోజు 14 నీ అసెంబ్లీలో చెలరేగా కదా. తప్పు చేశారు కాబట్టే చట్టపరంగా మీ మీద వెళ్ళారు. అంతేగాని మేము అక్కడ పుట్టాము, చంద్రబాబు నాయుడు ఊళ్ళో బిడ్డలకే మా మీద కక్ష సాధిస్తాడు మాట్లాడతాడు. నేను ఆయన బయటకు వచ్చాడని చెప్పేసి సంబరాలు చేస్తారు. ఎందుకు సంబరాలు చేస్తారు? నేను చెప్తున్నాను, ముమ్మాటికి కూడా కల్తీ వాడు, కల్తీ కాదు, నెయ్యి లేనటువంటి కృత్రిమ కెమికల్స్ రసాయనాలతో తయారు చేసినటువంటి నెయ్యి లాంటిది తయారు చేసి మీరు కెమికల్స్ తోటి చేసినటువంటి దాంతో తిరుపతి లడ్డూ ప్రసాదాలు తయారు చేశారు. ఇది మీ యొక్క తప్పిదము. మీ వైసీపీకి, మీ ముఖ్యమంత్రికి వెంకటేశ్వర స్వామి మీద కావచ్చు, హిందూ ప్రజల మీద కావచ్చు ఉన్నటువంటి చిన్న చూపు మీకు
దోపిడీయే చేశారు కానీ ప్రజల మనోభావాల గురించి మాట్లాడే వ్యక్తులు మీరు కాదు. మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం. మీరు చూశారు ఇక్కడ ఎవరో వాళ్ళ కార్యకర్త పరామర్శిస్తారంటే వచ్చారు. మేము మా యువనాయకుడు పాదయాత్ర చేస్తూ ఉంటే అడ్డుకున్నారు, మైకులు ఆగేసుకున్నారు, స్టూలు బీకేసుకున్నారు, కేసులు పెట్టారు. ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పట్టుకొని వచ్చారు. మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. మీ పాదయాత్ర చేస్తానంటే మేము చేయనిస్తాం. కానీ చట్ట ఉల్లంఘన జరిగితే చట్టాన్ని గౌరవించేటట్లు, చట్టాన్ని అమలుపరిచే వ్యక్తులు దాని ప్రకారం చర్యలు తీసుకుంటారు. మేమెవరిని కూడా భయపడలేదు. కూటమి అంటారా, ప్రజల మనోభావాలకు అనుగుణంగా చెప్పిన దాని ప్రకారం మేము అమలు చేసుకుంటున్నాం. ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు. నువ్వేదో లేచేసి వచ్చేస్తున్నాడు. మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు మాజీ ముఖ్యమంత్రి. మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కొక్కళ్ళ చరిత్ర గంట అన్నవాడు ఉన్నాడు, అరగంట అన్నవాడు ఉన్నాడు, తర్వాత చాలా చాలా కార్యక్రమాలు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి గురించి కూడా ప్రజలు గమనిస్తున్నారు. మేము ఎవరిని కూడా తప్పు చేసినటువంటి వాళ్ళ మేము వెనకేసుకు రాము. తప్పు చేసినటువంటి వాళ్ళు ఎవరు మూల్యం చెల్లించాల్సిందే. నిన్న ఆ తిరుపతి జిల్లాలో ఎమ్మెల్యే మీద కూడా జనసేన పార్టీ నాయకులు ఒక ఎంక్వైరీ కమిటీ వేశారు. వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. మేమైతే ఏదైనా ఉన్న దానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. సార్ 4 ట్యాంకుల్ని మేము రిజెక్ట్ చేసాం. కోర్టు ప్రభుత్వం అధికారులు రాగానే ఓకే చేసింది. దాని మీద కోర్టుకి వెళ్తాం అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు. తప్పకుండా మీకు స్వేచ్ఛ ఉంది, వెళ్ళండి కోర్టుకి. మేము వెరిఫై చేసినటువంటి శాంపిల్ తీసుకుంటున్నాం. మీరు ఎందుకు రిజెక్ట్ చేశారు, మీ ఏ లావాదేవీలు చేశారు, ప్రతి దాకా కూడా ఫిట్కో ప్రో అనేది ప్రూవ్డ్. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోట్ల దోపిడీ చేసి ఈరోజు ఈడీ కేసుల మీద తిరుగుతున్నటువంటి వ్యక్తి ఆ తర్వాత తను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని దోపిడీలు చేశాడో, ఎన్ని చేసిందో తెలియదేం కాదు. అరాచకాలు అటువంటి వాళ్ళు ఏదైనా మాట్లాడండి, ఎక్కడికైనా వెళ్ళనివ్వండి. మేమే ఎవరిని అడ్డుకునేటువంటి పరిస్థితి మేము కాదు. మేము స్వేచ్ఛగా ఉండేది చట్టాలను మేము గౌరవిస్తాం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.